I am Dr. Anjaya, Professor of History, Usmania University from Hyderabad, IGNOU Regional Center. From Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మన ఈ లైవ్ ఛానల్లో మన BHIE 141 హిస్టరీ ఆఫ్ చైనా 1740s to 1978 అనే బుక్లో నుంచి హిస్టరీ ఆఫ్ చైనా బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 10ను మనం డిస్కస్ చేయబోతున్నాం. యూనిట్ నెంబర్ 10 అదేంటంటే రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ చైనా. నేషనలిజం ఆన్ ది రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ చైనా. జాతీయ భావము చైనాలో పెళ్ళుకటానికి గల కారణాలు. రైజ్ ఆఫ్ ఎలా ఉద్భవించింది, జాతీయ భావం ఎలా ఉద్భవించింది చైనాలో అన్నటువంటి ఒక అంశం మీద ఈరోజు మన లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే జాతీయ భావము చైనాలో ఉద్భవించటానికి, జాతీయ భావము అంటే ఏంటి అంటే నేషనలిజం అని ఇంగ్లీష్లో, జాతీయ భావం తెలుగులో అంటారు. నేషనలిజం అనేది మోడర్న్ కాన్సెప్ట్. ఇది ఐరోపాలో అది 16th 17th సెంచరీలోనే రైజ్ ఆఫ్ నేషన్ స్టేట్, జాగ్రఫికల్ డిస్కవరీస్, న్యూ సీ రూట్స్, ఆ టైంలోనే ఏ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు, ఏ భాషా పరంగా, మరి జాగ్రఫికల్ బౌండరీస్ పరంగా జాతీయ రాజ్యాలు వచ్చినాయి. ఇంగ్లాండ్ జాతీయ రాజ్యంగా, ఫ్రాన్స్ జాతీయ రాజ్యంగా, మరి మిగతా ఎన్నో రాజ్యాలు జాతీయ రాజ్యాలు ఎక్సెప్ట్ జర్మనీ, ఇటలీ తప్ప మిగతా ఐరోపా స్టేట్ రాజ్యాలని జాతీయ రాజ్యాలు. అంటే ఒకే ప్రజలు, ఒకే భాష, ఒకే సరిహద్దులు కలిగినటువంటి దేశము ఒక జాతీయ రాజ్యంగా, ఒక జాతి రాజ్యంగా ఏర్పడింది. దాన్ని రైజ్ ఆఫ్ నేషన్ స్టేట్. అది 16th 17th సెంచరీలోనే యూరోప్లో నేషన్ స్టేట్స్ ఆవిర్భవించినాయి. అయితే ఈ జాతీయ రాజ్యాలు మరి 19వ శతాబ్దంలో మాత్రం జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ అని, ఈ జర్మనీ ఒక జాతీయ రాజ్యంగా, ఇటలీ ఒక జాతీయ రాజ్యంగా ఏర్పడ్డాయి. లేట్గా ఏర్పడ్డాయి ఈ రెండు కూడా, జర్మనీ, ఇటలీ. మరి ఇంకా లేటుగా ఏర్పడ్డది చైనా. 20వ శతాబ్దంలో ఈ జాతీయ రాజ్యంగా ఏర్పడాలి అనేటువంటి ఒక ఇంటలెక్చువల్ మూమెంట్ వచ్చింది. జాతీయ రాజ్యంగా, ఆధునిక రాజ్యంగా ఏర్పడాలనే మూమెంట్ వచ్చింది. దీనికి మనం ఈ చైనాలో ప్రజలలో ఈ జాతీయ భావాలు కలగటానికి, మరి చైనా అంతకుముందున్న బ్యాక్గ్రౌండ్ ఏంటిది, చైనా దేశం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం ఈ పాఠంలో జాతీయ భావం ఏర్పడడానికి గల కారణాలు, ఆ జాతీయ భావం ఎలా వచ్చింది, మరి ఎలా స్ప్రెడ్ అయ్యి ఏమి మార్పులు తీసుకొచ్చింది అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. అయితే జాతీయ రాజ్యం కన్నా ముందు, ఈ భావాల కన్నా ముందు చైనా దేశము, చైనా ప్రజలు, చైనా రాజు ఏమనుకునే వాళ్ళంటే తమ దేశమే మిడిల్ కింగ్డమ్, మధ్య రాజ్యం, తమ రాజే హెవెన్లీ కింగ్,
దైవాంశ సంభూతుడు, భగవంతుని చేత నియమింపబడ్డవాడు. కాబట్టి తమ రాజ్యమే గొప్పది, మిడిల్ కింగ్డమ్గా తమ రాజ్యమే గొప్పది. చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు తమ సార్వభౌమత్వం కింద లొంగి ఉండేలా, తమ దేశమే గొప్పది, తమ లాంగ్వేజ్ గొప్పది, తామే గొప్పవాళ్ళుగా, తామే సెంట్రల్ కింగ్డమ్గా, సెంట్రల్ మధ్య రాజ్యంగా, మిగతా అన్ని దాని సామంత రాజ్యాలుగా గుర్తిస్తూ సబార్డినేట్ తక్కువ చేసి చూసేది చైనా దేశం. తమ జాతి గొప్పది, తమ దేశమే గొప్పది, తమ రాజే తమ దైవాంశ సంభూతుడు, దైవం చేత నియమింపబడ్డాడు. కాబట్టి తమ రాజుకి అందరూ సార్వభౌమత్వానికి లొంగి ఉండాలి అనేటువంటి ఆలోచన చైనా ప్రజలలో ఉండేది. తామే అన్నిట్లో గొప్పది, తమ దేశంలోనే అన్ని వస్తువులు దొరుకుతున్నాయి, వేరే దేశంతో వర్త వ్యాపారం కూడా పెద్దగా అవసరం లేదు. ఏ వస్తువులను బయట నుంచి కొనేవాళ్ళు కాదు, ఎవరు చేయలేదు. సో ఇలాంటి యొక్క కరడుగట్టినటువంటి యొక్క భావాలు ఉన్నటువంటి చైనీయ దేశంలో యూరోపియన్లు ఎలా వచ్చారు, ఇలాంటి భావాలున్న చైనా దేశంలో యూరోపియన్లు రావటం మొదలుపెట్టారు. ఎట్లా వచ్చారు? 1640-50లో వీళ్ళు ఇది ఓపియం యుద్ధాలు, ఓపియం నల్లమందు ఎక్కడ పండేదంటే ఇండియాలో పండేది. దాన్ని చైనాకి ఎగుమతి చేసి దాన్ని డబ్బు సంపాదించుకొని వర్తక వ్యాపారం. చైనా దేశము ఇతర దేశాలతోటి, చైనా దేశం అంటే చాలా పెద్ద దేశం, జాగ్రఫికల్గా మరి పాపులేషన్ ప్రకారంగా చాలా పెద్ద దేశం. చైనా కింద కొన్ని దేశాలు కూడా ఉండేది. చైనా సామంత రాజ్యంగా దాని అధికారం కింద మంగోలియా ఉండేది, టిబెట్ ఉండేది, మరి మంచూరియా కూడా, మరి దీంట్లో మంచూరియా ఉత్తర చైనాలో ఉండేటువంటి మంచూరియా, దక్షిణ చైనాలో ఉండేటువంటి యొక్క ఉన్నటువంటి ప్రాంతాలు, మరి ఇలా పెద్ద విశాలమైన భూభాగం కలిగినటువంటి దేశం చైనా దేశం. చైనా ప్రజలు తామే అన్నింటిలో గొప్పవాళ్ళమని భావిస్తూ, తమ దేశమే గొప్పదని భావించి వాళ్ళు కొద్ది మాత్రమే వర్తక వ్యాపారాన్ని అలో చేశారు. కానీ విదేశీయులను మరి తక్కువగా చూసేవాళ్ళు. ఆ విధంగా చైనా దేశము మరి చైనా దేశం కాకుండా చైనా మీద ఆధారపడ్డ దేశాలు టిబెట్, మంగోలియా, ఆ తర్వాత చైనాలో ఇంకా నార్త్ చైనాలో మంచూరియా ప్రాంతం, దక్షిణ చైనాలో యాంగ్సీ నదీలోయ ప్రాంతం బాగా ప్రభావితం చైనా రాజ్యం యొక్క సవాళ్ళను ఎదుర్కొంటూ ధీటైన సామ్రాజ్య నిర్మాతగా చైనా దేశము ఉండేది. చైనా దేశము ఈ విధంగా చైనా దేశం మరి అన్నిటికన్నా గొప్ప దేశం అని భావించేవారు. అట్లాంటి గొప్ప దేశం అని, తామే గొప్ప వాళ్ళమని, తమ కిందనే అందరు ఉండాలని, అందరు ఉండేవాళ్ళు, తమ రాజే గొప్పవాడని, మరి అన్ని మా దగ్గరనే దొరుకుతాయని, మేము ఎవరి దగ్గర వస్తువులు కొనాల్సిన అవసరం లేదని, ఇలాంటి భావాలు కలిగినటువంటి చైనా దేశంలో యూరోపియన్లు రాక మొదలుపెట్టారు. ఆ యూరోపియన్లో ఫస్ట్ ఇంగ్లీష్ వాళ్ళు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు, ఆ తర్వాత మిగతా వాళ్ళు రావటం మొదలుపెట్టి ఈ క్యాంటీన్, మకావో మరి పట్టణాలలో వాళ్ళు చిన్నగా వలసలు, ఈ సీపోర్ట్లలో వాళ్ళ గుడారాలను ఏర్పరచుకొని నెమ్మదిగా బలం చెంది వాళ్ళు
ఈ యొక్క ఇండియాలో వండేటువంటి యొక్క వస్తువులైనటువంటి ఓపియంను చైనా దేశ ప్రజలకు ఓపియం అంటే బాగా నిషేధించబడినటువంటి యొక్క మందు, ఇది తినే మందు లేదా తాగే మందు. దానితో నిశా వస్తుంది, ప్రజలకు ఆరోగ్యం పాడవుతుంది. సో దీన్ని కంట్రోల్ వర్తక వ్యాపారంలో దీన్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో ఎన్నో రిస్ట్రిక్షన్స్ చైనా దేశం విదేశీయుల మీద, ఇంగ్లాండ్ మీద విధించింది. అయినప్పటికీ కూడా దాన్ని అరికట్టలేకపోయారు. ఇంగ్లాండ్ దేశము చైనా దేశం మీద 2 యుద్ధాలు చేసింది. ఒకటి మొదటి ఆంగ్లో చైనా ఓపియం వార్ అనేది 1800 ఈ యొక్క 50 ప్రాంతంలో మొదటి నల్లమందు యుద్ధం. ఆ నల్లమందు యుద్ధంలో ఓడిపోయి చైనా దేశం ఇంగ్లాండ్ యొక్క సంధులు, పెకింగ్ సంధి, టియాంజిన్ సంధి సంధికి అంగీకరించి చైనా యొక్క ఓడరేవులు, క్యాంటీన్, మకావ్ క్యాంటీన్, హాంకాంగ్ ప్రాంతాలను చైనా దేశము ఇంగ్లాండ్కు దాసోహపరిచింది. ఈ ఇంగ్లాండ్కి ఇచ్చి వేసినట్లే 2వ నల్లమందు యుద్ధం కూడా జరిగింది. 2వ నల్లమందు యుద్ధంలో 1856 2వ నల్లమందు యుద్ధంలో కూడా ఇది ఇంగ్లాండ్ మరియు జర్మనీ మరి ఇటలీ, ఈ మిగతా కొన్ని ఇంపీరియలిస్ట్ దేశాలైన అవన్నీ కలిసి 2వ నల్లమందు యుద్ధంలో కూడా చైనా దేశాన్ని ఓడించి దాన్ని ఒక సంధులు చేసుకున్నారు. ఆ సంధుల ప్రకారంగా ఏంటి అంటే చైనా దేశంలో స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్, ప్రభావ మండలాలను ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, మిగతా ఐరోపా దేశాలు ఏవైతున్నాయో ఆ ఐరోపా దేశాలు ఏవైతున్నాయో జర్మనీ షాంటాంగ్, ఫ్రాన్స్, మరి ఇంగ్లాండ్ మొత్తం ఎక్కువ ఏరియాలు ఇంగ్లాండ్ ఆధీనంలో, తర్వాత ఫ్రాన్స్ ఆధీనంలో, జర్మనీ షాంటుంగ్ అనే ఏరియా జర్మనీ ఆధ్వర్యంలో, ఇట్లా ఇటలీ ఆధ్వర్యంలో, ఇట్లా ప్రాంతాలు ఈ యొక్క చైనా యొక్క ప్రాంతాలను వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కింద పెట్టుకోవడం జరిగింది. ఎవరు? యూరోపియన్లు పెట్టుకొని అన్ఈక్వల్ ట్రీటీస్, అన్ఈక్వల్ సంధులు, అంటే ఈక్వాలిటీ అనేది లేదు, ఫోర్స్ఫుల్గా సంధికి ఒప్పించి మరి యుద్ధ నష్టపరిహారం పెద్ద మొత్తంలో చైనా మీద వేసి, వార్ ఇండిమినిటీ అంటారు దాన్ని. వార్ ఇండిమినిటీ అంటే నష్టపరిహారాన్ని తీసుకొని మరి చైనా దేశాన్ని బలహీనపరిచారు. ఎవరు? యూరోపియన్ రావటము, మొదటి నల్లమందు యుద్ధం, 2వ నల్లమందు యుద్ధం, ఈ 2 యుద్ధాలు బ్రిటిష్ వాళ్ళ మధ్యలో, చైనీయుల మధ్యలో జరిగి 2వ నల్లమందు యుద్ధంలో మిగతా ఐరోపా దేశాలైనటువంటి జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, మిగతా దేశాలు కూడా, ఐరోపా దేశాలు కూడా పార్టిసిపేట్ అయ్యి వర్తక వ్యాపారంలో మోనోపొలీని సంపాదించడం కాకుండా నల్లమందును చట్టబద్ధం చేశారు. నల్లమందు ఏదైతే ప్రజలకు హాని కలుగుతుందని చైనా కట్టడి చేయాలని చెప్పి ఒక కోహంగ్ అనే సంస్థను పెట్టి దానితోటి నల్లమందును రాకుండా చేయాలి, కట్టడి చేయాలని చెప్పి చైనా భావిస్తే దాన్ని అన్ని ఉల్లంఘించి, కోహంగ్ను ఉల్లంఘించి మరి నల్లమందునే చట్టబద్ధత చేసి నల్లమందుకు పర్మిషన్ లభించిపోయింది. చట్టబద్ధమైనటువంటి చట్టబద్ధత లేనటువంటి నల్లమందును యుద్ధంలో ఓడించి చైనా దేశాన్ని, ఇంగ్లాండ్ మరి మిగతా ఐరోపా దేశాలు నల్లమందే చట్టబద్ధమైందని చెప్పి దానిలో ఏకస్వామ్యాన్ని స్థాపించి
ఆ నల్ల మందుని అమ్మటం ద్వారానే ఇండియాలో పండినట్టు నల్ల మందును అక్కడ అమ్మి ఆ యొక్క నల్ల మందు డబ్బుతోటే వస్తువులను కొని, చైనాలో ఉన్నటువంటి వస్తువులను కొని మరి ఆ వస్తువులను యూరోప్లోకి, ఇంగ్లాండ్లోకి అట్లా పంపుతూ ఈ యొక్క చైనా దేశాన్ని ఎక్స్ప్లైట్ చేయటం, అంటే అక్కడ సంపదతో అక్కడ సాలని కొని చైనా దేశాన్ని ఆర్థికంగా దివాలా తీయించటం మొదలుపెట్టారు ఈ నల్లమంది యుద్ధాలు. ఆ విధంగా అంతకుముందు స్వతంత్ర దేశము, తమ దేశం కన్నా గొప్పది లేదు, తామే మిడిల్ కింగ్డము, తమని అందరూ అనుకరిస్తున్నారు అనేటువంటి చైనా దేశం యొక్క ఇంతకుముందున్నటువంటి యొక్క ముసుగు తొలగిపోయి చైనా దేశము ఈ యొక్క యూరోపియన్లకు లొంగిపోయి చైనా దేశము ప్రభావ మండలాలను వాళ్ళకి ఇష్టమైనటువంటి యొక్క ఏరియాను వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోటి సందులు చేసుకోవాల్సి వచ్చి సబార్డినేషను మరి వాళ్ళు విధించిన షరతులకన్నిటికీ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇలాంటి టైంలో మరి చైనా దేశంలో నేషనలిజం ఎట్లా ఆవిర్భవించింది, ఆవిర్భవించడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇలాంటి యొక్క చైనా దేశము యూరోపియన్ల చేతిలో యూరోపియన్లకు యుద్ధ నష్ట పరిహారం చెల్లించటము, వర్త వ్యాపారంలో వాళ్ళ మోనోపలి ఉండటం, వీళ్ళు అన్ని కోల్పోవటము, ఆ విధంగా చైనీయులలో ఒక మర్చెంట్స్లలో మరి స్టూడెంట్స్లలో వర్కర్స్లలో ఒక జాతీయ భావం పెరుగుతుంది. ఇలా మోనోపలి తోటి ముఖ్యంగా మొట్టమొదటిసారి మర్చెంట్స్, న్యూ ఇంటలెక్చువల్స్, ఇంకా చైనీయ యొక్క సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో పరిపాలకులుగా ఉన్నటువంటి సివిల్ సర్వెంట్లో మరి అంటే ఈ చైనీయ అఫీషియల్స్లో, చైనీయ ఇంటలెక్చువల్స్లో, చైనీయ ఇంటలెక్చువల్స్లో మరి చైనీయ మరి స్టూడెంట్స్లలో, మర్చెంట్స్లలో ఒక జాతీయ భావం పెళ్ళుకి ఈ జాతీయ భావము 3 అంశాలకు వ్యతిరేకంగా పెళ్ళుకింది. ఒకటి, ఫస్ట్ వన్ ఏంటంటే ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా, అంటే ఈ యొక్క సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చైనా దేశంలో జాతీయ భావాలు కలిగినటువంటి ఒక తిరుగుబాట్లు మొదలైనవి. అవే తిరుగుబాట్లు ఏంటి అంటే టైపింగ్ రివోల్ట్ అని, బాక్సర్ రివోల్ట్ అని ఈ తిరుగుబాట్లకు మొదలు నాంది పలికింది. అంటే ఇంపీరియలిస్ట్కి వ్యతిరేకంగా టైపింగ్ తిరుగుబాటు, బాక్సర్ తిరుగుబాటు అనేటువంటిది జరిగింది. ఆ విధంగా మరి ఈ యొక్క చైనాలో రహస్య సీక్రెట్ సొసైటీస్ ఏర్పడి ఆ సీక్రెట్ సొసైటీ నెమ్మదిగా జాతీయ భావంతో పెళ్ళుకినటువంటి 2 గొప్ప విప్లవాలు. దాన్నే టైపింగ్ రివోల్ట్ 1850-60 ప్రాంతంలో టైపింగ్ రివోల్ట్ జరిగింది. ఆ తర్వాత 1898, 1901 ప్రాంతంలో బాక్సర్ రివోల్ట్ జరిగింది. దేనికి వ్యతిరేకంగా? విదేశీయులకు వ్యతిరేకంగా, ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా, మరి మంచు చక్రవర్తులకు కూడా వ్యతిరేకంగా. మంచు చక్రవర్తులు బలహీనంగా ఉన్నారు కాబట్టి ఇంపీరియలిజానికి చైనా ప్రాదేశిక సమగ్రతను మరి రక్షించట్లేదు కాబట్టి మంచు చక్రవర్తులకు వ్యతిరేకంగా కూడా జాతీయ భావం పెళ్ళుకింది. ఈ విధంగా చైనా దేశంలో జాతీయ భావం పెళ్ళుకడానికి ముఖ్యమైనటువంటి యొక్క జాతీయ భావం ఎలా పెళ్ళుకిందంటే, పెళ్ళుకడానికి
3 అంశాలను వెలువచ్చింది. ఒకటి అగెనిస్ట్ ఇంపీరియలిజం. ఇంపీరియలిజం అంటే సామ్రాజ్యవాదానికి అగెనిస్ట్గా మొదటిది. రెండవది ఏంటి అంటే నేషన్ బిల్డింగ్. జాతీయ భావం, జాతి నిర్మాణం, జాతీయ భావంతో చైనా దేశాన్ని జాతీయ దేశంగా మార్చడం, అది రెండవది. మూడవది ఏంటంటే మంచు డైనాసిటీ, యాంటీ మంచు. కానీ ఈ మూడిట్లో అతి ముఖ్యమైనది ఏంటి అంటే ఈ ఇంపీరియలిజానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేది అతి ముఖ్యమైనది. మూడిట్లో ఈ ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా అనేది ముఖ్యమైనది. అయితే ఈ 3 అంశాలలో, ఈ 3 ఫ్యాక్టర్స్ తోటి, ఈ 3 అంశాల మీద జాతీయ భావం వెలువచ్చింది చైనాలో. ఒకటేమో ఏంటిది, సామ్రాజ్యవాదులకు, ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా. రెండవది బిల్డింగ్ ఫర్ ది నేషన్. జాతి తన యొక్క జాతిని తనే ఉద్ధరించుకోవాలి. ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా నేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్ అని. మూడవది యాంటీ మంచు రూలర్స్ యొక్క మంచు రూలర్స్ వ్యతిరేకంగా. ఈ 3 అంశాలలో జాతీయ భావం వెలువచ్చింది. ఒకటి ఇప్పుడు ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా అంటే 19వ శతాబ్దం అంతానికి టైపింగ్ రివోల్టు, మరి అంతకుముందు 19వ శతాబ్దం సెకండ్ అర్ధ భాగంలో ఓపియం వార్సు, మొదటి నల్లమందు యుద్ధం, రెండవ నల్లమందు యుద్ధం జరిగి చైనా దేశం ఓడింపబడి సబార్డినేషన్కు ఒప్పుకోవటం జరిగింది. ఇది విదేశీయులు ఏది కోరితే అది ఇచ్చేటట్టుగా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ మండలాలను వాళ్ళకి ఇమ్మంటే వాళ్ళకి ఇచ్చేసి, ఆ విధంగా చైనీయ దేశం మీద ప్రభావం, యూరోపియన్ల ప్రభావం మొదటి నల్లమందు, రెండవ నల్లమందు యుద్ధాలలో ఓడిపోబట్టి వాటికి అన్ఈక్వల్ సందులకు ఒప్పుకోవటం జరిగింది. ఆ విధంగా ఎక్స్ప్లైటేషన్, మరి విదేశస్తుల యొక్క ఎక్స్ప్లైటేషన్, దోపిడీ చైనా దేశంలో కంటిన్యూ కావటం మొదలుపెట్టింది. దానికి వ్యతిరేకంగా మరి రివోల్ట్స్ జరిగినాయి, ప్రొటెస్ట్ మూవ్మెంట్ జరిగినాయి. ఆ ప్రొటెస్ట్ మూవ్మెంట్స్, రివోల్ట్స్ ఏంటి అంటే టైపింగ్ రివోల్టు, తర్వాత బాక్సర్ రివోల్టు, మరి ఆ తర్వాత రీఫార్మ్స్ చేయాలని కొంతమంది ఇవన్నీ తట్టుకొని నిలబడాలని చెప్పి రీఫార్మ్స్ చేయాలి, మోడర్నైజ్ చేయాలనే భావన, ఇవన్నీ వచ్చినాయి. సో ఈ విధంగా మరి ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా జరిగినటువంటి యొక్క పోరులో మరి చైనా దేశం విదేశీయుల యొక్క ఇంపీరియలిజం, మరి స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్, ఆ యొక్క ప్రాంతాలలో వాళ్ళది అధికారం చెలాయిస్తుంది. ఎవరు? విదేశీయులు. సో ఆ విధంగా విదేశీయుల యొక్క ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా, ఇంకా ముఖ్యంగా జపాన్ ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా, ఇంగ్లాండ్ ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా, ఫ్రాన్స్ ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా, ఇటాలియన్ ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా జర్మనీ దేశం షాంటంగ్ అనే ప్రాంతాన్ని మొత్తం తన ఆధీనంలో తీసుకొచ్చింది. ఇంగ్లాండ్ క్యాంటీన్ అండ్ మకావో, హాంకాంగ్ తన ఆధీనంలో తీసుకొచ్చింది. ఫ్రాన్స్ దేశము మరి ఈ యొక్క ఇండో చైనాలో, మరి ఇంకా ఈ చైనా అంటే ఇండో చైనా అంటే చైనా యొక్క ప్రభావ మండలాలు. చైనా దేశం పెద్ద దేశం, దాంట్లో మంగోలియా ఉండేది, టిబెట్ ఉండేది, పెరిఫెరల్ ఏరియాలు ఉండేవి, అన్నీ కూడా దానికి చైనా దేశం రాజుకి కప్పం కడుతూ చైనా సార్వభౌమత్వానికి ఒప్పుకునేది, మిగతా చుట్టుపట్టున్న ప్రాంతాలన్నీ కూడా.
ఆ విధంగా చైనా దేశం పెద్ద దేశంగా మారింది. అట్లే చైనా యొక్క రాజు హెవెన్లీ కింగ్గా ఆవిర్భవించాడు. సో ఇలాంటి టైంలో యాంటీ ఇంపీరియలిజానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మరి తిరుగుబాట్లు, టైపింగ్ తిరుగుబాటు, వాక్సర్ తిరుగుబాటు జరిగి అవన్నీ వీగిపోవటం జరిగింది. కానీ ఈ యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్, జపాన్ యొక్క కోరికలు ఇవన్నీ కలిసి ఏమైందంటే మళ్ళీ ఇంపీరియలిజానికి, స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్, మండలాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద జాతీయ భావం పెళ్ళుకింది. అది ఇంపీరియలిజానికి, ఎక్స్‌ప్లాయిటేషన్కి వ్యతిరేకంగా. మరి దాని తర్వాత నేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్. నేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్ అంటే ఈ చైనా దేశంలో ఈ జాతీయ భావం అనేది మోడర్న్ కాన్సెప్ట్. అంటే ఇటీవల 20th సెంచరీలో వచ్చిన, అంతకుముందు ఈ జాతీయ భావం అనేది 16, 17, 18 శతాబ్దంలోనే యూరోప్లో జాతీయ రాజ్యాలు, జాతీయ భావం అనేది ఉంది. కానీ చైనా దేశంలో అంతకుముందు జాతీయ రాజ్యం అని, జాతీయ భావంగానే ఆవిర్భవించేది. ఎందుకంటే అంతకుముందు తమ దేశమే గొప్పది, తమ రాజే గొప్పవాడు, తమ కల్చరే గొప్పది, తమ సంస్కృతి గొప్పది, తమ కన్నా మించిన సంస్కృతి లేదు, తామే గొప్పవాళ్ళము, ప్రపంచంలో తమనే అందరూ అనుకరిస్తున్నారు అనుకున్నటువంటి ఒక చైనా దేశం మరి ఈ ఇంపీరియలిస్ట్ పవర్స్కు ఎప్పుడైతే లొంగిపోయిందో వాళ్లకు మరి వాళ్ళ విధులు, వాళ్ళ యొక్క అంశాలను ఫోర్స్ఫుల్గా అంగీకరించాల్సి వచ్చిందో, అన్ఈక్వల్ సందులు చేసుకోవాల్సి వచ్చిందో, మొదటి నల్ల మంది, రెండవ నల్ల మంది యుద్ధములలో, ఆ తర్వాత మరి ఈ యొక్క చైనాది ఈ దేశము బలహీన జాతీయ భావాన్ని, సార్వభౌమత్వాన్ని తాకడ పెట్టి విదేశీయులకు తాకడ పెట్టాల్సి వచ్చింది. సో ఆ విధంగా చైనా ప్రజలలో ఈ యొక్క ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా చాలా బలమైనటువంటి యొక్క పెళ్ళుక్కింది. ఎలా పెళ్ళుక్కిందంటే ఫస్ట్ వరల్డ్ వార్లో వార్ జరిగింది. ఫస్ట్ వరల్డ్ వార్లో ఈ యొక్క ఐరోపా దేశాలు వరల్డ్ వార్లో మునిగి తమ యొక్క వర్తక వ్యాపారులు కానీ, మరి చైనా దేశంతో వ్యాపారం కానీ తగ్గిపోయి చైనాలో ఒక మర్చెంట్ క్లాస్ ఎమర్జ్ అయింది, న్యూ మర్చెంట్ క్లాస్ ఎమర్జ్ అయింది. ఇది ఫస్ట్ వరల్డ్ వార్ పీరియడ్లో న్యూ మర్చెంట్ క్లాస్, న్యూ క్యాపిటలిస్ట్ క్లాస్ ఆర్ న్యూ ఇంటలెక్చువల్ క్లాస్ ఎమర్జ్ అయింది. ఎందుకంటే చైనాలో అప్పటికే రీఫార్మ్స్ చేయాలని, కాంగ్యూ రీఫార్మ్స్ అని, మరి మిగతా రీఫార్మ్ చేయాలని న్యూ ఇంటలెక్చువల్స్ మూమెంట్, ఇంటలెక్చువల్స్ అంటే న్యూ ఎడ్యుకేషన్ అనేది వచ్చింది. ఆ న్యూ ఎడ్యుకేషన్ తోటి ఏమైంది, న్యూ ఎడ్యుకేషన్, వెస్టర్న్ మోడర్నైజేషన్ చేయాలని, రీఫార్మ్స్ చేయాలని, వెస్టర్న్ మోడల్ ఎడ్యుకేషన్ తోటి, వెస్టర్న్ ఫిలాసఫీ వాటి యొక్క ప్రభావంతో, ఇంటరాక్షన్ తోటి, ఈ వెస్టర్న్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తోటి లేదా వెస్టర్న్ ఐడియాలజీ తోటి ఒక జాతీయ భావం పెళ్ళుకి విదేశీయులకు వ్యతిరేకంగా ఒక మర్చెంట్ క్లాస్ ఒక ఆవిర్భవించి, బలమైన మర్చెంట్ క్లాస్, న్యూ క్లాస్. అట్లనే ఈ న్యూ క్లాస్ ఈ 19వ శతాబ్దం అంతానికి, 20వ శతాబ్దం బిగినింగ్ వరకు ఈ యొక్క సివిల్ సర్వెంట్స్, చైనాలోని ఉద్యోగస్తులు కూడా ఒక చైనా దేశం సమగ్రతను, సార్వభౌమత్వాన్ని రక్షించాలని చెప్పి మర్చెంట్స్ అండ్ ఇంటలెక్చువల్స్, జెంట్రీ ఒకటై ఒక పెద్ద ఇంటలెక్చువల్ మూవ్మెంట్
తీసుకురావటం మొదలుపెట్టారు, కాన్షియస్నెస్ తీసుకురావటం మొదలుపెట్టారు. ఇది మరి ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా మర్చెంట్ న్యూ క్లాస్ ఆవిర్భవించడం, వాళ్ళు చైనాలో మరి ఆ యొక్క ఫస్ట్ వరల్డ్ వార్ మరి 1914 నుంచి 18, 19 వరకు చైనాలో మరి ఒక నూతన వర్గం బయలుదేరింది. ఆ నూతన వర్గం ముఖ్యమైనటువంటిది ఎవరంటే మర్చెంట్స్, స్టూడెంట్స్. పెకింగ్ యూనివర్సిటీ పెట్టారు, పెకింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, మరి కాలేజెస్, చుట్టుపక్కల కాలేజెస్లో ఒక మేధావి వర్గం ఆవిర్భవించింది. సో ఈ విధంగా స్టూడెంట్స్, ఇంటలెక్చువల్స్, మరి ఒక మేధావి వర్గము ఆవిర్భవించింది. ఆ విధంగా మర్చెంట్స్, మరి ఇంకా ఉద్యోగులలో కూడా కొత్త బంధాలు వచ్చినటువంటి ఉద్యోగులు, మోడర్న్ ఐడియాలజీతో వచ్చినటువంటి ఉద్యోగులలో కూడా జాతీయ భావం వచ్చింది. ఆ విధంగా మర్చెంట్స్, ఉద్యోగులు, జెంట్రీ, స్టూడెంట్స్, మరి యాంటీ ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా బలమైనటువంటి యొక్క భావం ఆవిర్భవించింది. ఈ యొక్క 19వ శతాబ్దం లాస్ట్లో, 20వ శతాబ్దం బిగినింగ్లో ఈ యొక్క భావాలు, యాంటీ ఇంపీరియలిజం భావాలు మొదలైనవి. అంతేకాకుండా యాంటీ ఇంపీరియలిజం భావాలు కాకుండా ఇంకా చైనా దేశము, చైనా నేషనలిజం, చైనా నేషనల్ బిల్డింగ్, చైనా దేశాన్ని నేషన్ బిల్డింగ్ చేయాలని చెప్పి, కొత్త మోడర్నైజేషన్ చేయాలని చెప్పి, ఈ విదేశీయులకు లొంగకుండా, విదేశీయుల ఎక్స్‌ప్లాయిటేషన్ను వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఈ చైనా ప్రజల మీద, చైనా దేశం మీద రుద్దబడినటువంటి యొక్క సందులన్నీ కూడా అన్ఈక్వల్గా ఫోర్స్ చేసి వీళ్ళ మీద రుద్దబడిన సందులు. కాబట్టి ఈ సందులన్నిటిని తీసేయాలి అని చెప్పి నేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్ అనేది ఒక భావాలు ఆ టైంలో. ఇంకా ఈ వరల్డ్ వార్ 1 టైంలో ఇంకా ఏమైంది, వరల్డ్ వార్ నేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్ అనేటువంటి యొక్క భావం కూడా వరల్డ్ వార్ జరిగేటప్పుడు వుడ్రో విల్సన్, అమెరికన్ ఫారెన్ సెక్రటరీ మరి వుడ్రో విల్సన్ ఈ యొక్క నేషన్ బిల్డింగ్కు కావలసినటువంటి యొక్క మసాలాను వాళ్ళు చేకూర్చారు. ఏదంటే ప్రజల యొక్క సెల్ఫ్ డిటర్మినేషన్ ప్రకారంగా యుద్ధం అయిపోయిన తర్వాత ఆ ప్రాంతాలు ప్రజల అభిష్టాల మేరకు పాలించాలి. అది వుడ్రో విల్సన్ ప్రిన్సిపల్స్లో ఒకటి. సో ఆ విధంగా ఇంపీరియలిజంకి వ్యతిరేకంగా అమెరికా ఆల్రెడీ ఇండిపెండెంట్ దేశం అయింది. కాబట్టి అమెరికా మరి ఈ యొక్క నూతనంగా ఆవిర్భవించేటువంటి యొక్క దేశాల యొక్క జాతీయ భావాన్ని సపోర్ట్ చేస్తూ ఈ యొక్క వరల్డ్ వార్ తర్వాత చైనా యొక్క ఒక సమగ్రతను రక్షిస్తూ ఆ దేశంలో ఎవరైనా వర్తక వ్యాపారం చేసుకోవచ్చు ఈ ఫ్రీగాని ఓపెన్ డోర్ పాలసీని ప్రకటించింది. ఇలా ఓపెన్ డోర్ పాలసీని ప్రకటించి అమెరికా మరి ఇలాంటి టైంలో మరి ఈ యొక్క చైనా దేశం నేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్ అనే భావాలు ఈ ఇంపీరియలిజానికి మరి విదేశీయుల యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్కి వ్యతిరేకంగా ఒక జాతిని నిర్మాణం చేసుకోవాలి అనే భావాలు చైనా దేశంలో
చైనా ప్రజలలో ఆవిర్భవించినాయి, మర్చెంట్స్లో ఆవిర్భవించినాయి. ఆవిర్భవించి వాళ్ళు డెమోక్రటిక్ రిపబ్లికన్ వ్యవస్థ కావాలని వాళ్ళు రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్ మరి కలలు కన్నాయి. డెమోక్రటిక్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్ అన్ని ఒక రిపబ్లికన్ వ్యవస్థ కావాలని ఆ తర్వాత ఏం చేసినాయంటే ఇలా నేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్ కావాలని అనుకున్నాయి. ఆ విధంగా విదేశీయులను అరికట్టాలని ఒక జాతీయ భావం పెరుగుతుంది. ఇంకా మంచు 1911లో ఈ మర్చెంట్స్ మరి ఈ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్, సీక్రెట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి డాక్టర్ సన్ యాట్ సేన్ ఆధ్వర్యంలో ఒక నేషనలిస్ట్ పార్టీ కొమింగ్టాంగ్ పార్టీ అనేది ఆవిర్భవించి, మంచు చక్రవర్తులకు వ్యతిరేకంగా కొమింగ్టాంగ్ పార్టీ ఆవిర్భవించి మంచు రూలర్స్ యొక్క ప్రెసిడెంట్ పవర్స్ తీసేసి 1911లో ఒక చైనాలో పెద్ద రెవల్యూషన్ జరిగింది. దాన్నే మంచూర్ రెవల్యూషన్. దాంతో మంచూర్ పరిపాలన, ఆ క్వింగ్ డైనాసిటీ పరిపాలన పోయి మరి డాక్టర్ సన్ యాట్ సేన్ అధ్యక్షుడైనాడు. కానీ యువాన్ షేకై, మంచు రాజుల కింద కింగ్ డైనాసిటీ కింద పనిచేసే యువాన్ షేకై అనే బలమైన సైన్యంతో ఉన్నటువంటి ఉత్తరాదిలో ఉన్నటువంటి యొక్క పెకింగ్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ, ఈ విధంగా చైనాలో ఏంటంటే ఉత్తరంలో ఒక గవర్నమెంట్, దక్షిణంలో ఒక గవర్నమెంట్, మరి ప్రాంతాలలో సెల్ఫ్ రూలింగ్ ప్రావిన్సెస్ కూడా నామినల్ సబార్డినేషన్ అయినప్పటికీ వార్ లార్డిజం తోటి మరి వాళ్ళు కొన్ని సెల్ఫ్ రూలింగ్ సెంటర్స్ అవి ఉన్నాయి. ప్రాంతీయ అటానమీతో ఉన్నటువంటి యొక్క సైన్యం బలంగా ఉన్నటువంటి ఈ అన్నిటి కూడా మరి జాతీయ భావానికి, నేషన్ బిల్డింగ్ అవరోధంగా ఉన్నాయి. సో ఆ విధంగా మరి నేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్. ఇంకోటి మంచు రాజులకు వ్యతిరేకంగా యాంటీ మంచు ఎందుకంటే మంచు రాజులు అనేవాళ్ళు ఈ చైనా దేశం పబ్లిక్లలో చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి ఉత్తర చైనాలో మాత్రమే ఉండేవాళ్ళు. ఉత్తర చైనాలో ఉండేటువంటి మంచు రాజులు తక్కువ శాతం జనాభా ఉన్నటువంటి వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు. వాళ్ళు విదేశీయులుగా చైనీయులు భావించేవాళ్ళు. ఎందుకంటే హన్ డైనాసిటీ వాళ్ళు ఎక్కువ పర్సెంట్ వాళ్ళు ఉండేవాళ్ళు. అనువంశం వాళ్ళు ఎక్కువ ప్రదేశాల్లో అనువంశ జనాభా 90% ఉంటే 10% జనాభా కూడా మంచు జనాభా ఆర్ క్వింగ్ డైనాసిటీ జనాభా ఉండేది కాదు. కాబట్టి వాళ్ళు అతి తక్కువ జనాభా కలిగినటువంటి ఉత్తర చైనాలో ఉండేటువంటి వాళ్ళు తమను పరిపాలిస్తున్నారని చెప్పి హన్ జాతీయులు మరి జాతి వ్యతిరేక భావాలు వెల్లువికినాయి. ఏది ఈ క్వింగ్ డైనాసిటీ వ్యతిరేకంగా, మంచు డైనాసిటీ వ్యతిరేకంగా హన్ జాతీయులు భావించారు. ఈ తక్కువ జాతి వాళ్ళు మనల్ని పరిపాలిస్తూ చైనా దేశాన్ని ప్రాదేశిక సావర్నిటీని సమగ్ర సార్వభౌమత రక్షించలేకపోతున్నారు. మరి విదేశీయులకు దాసోహం అంటున్నారు. కాబట్టి మంచు రాజులు పోవాలి అని చెప్పి యాంటీ మంచు ఫీలింగ్, యాంటీ ఇంపీరియలిజం, నేషనలిజం అండ్ యాంటీ మంచు, ఆ విధంగా యాంటీ మంచు రివోల్ట్ జరిగి 1911లో మంచు రాజులు వెళ్ళిపోయినారు. మంచు చక్ర ఆర్ క్వింగ్ డైనాసిటీని డాక్టర్ సన్ యాట్ సేన్ తుదముట్టించి దాన్ని అతని యొక్క అధ్యక్ష పదవికి సాక్రిఫైస్ చేస్తూ యువాన్ షేకై అనే మిలిటరీ లీడర్ ఉన్నాడు. వారి యొక్క వార్లాడిజం అంటారు దాన్ని. మిలిటరీ లీడరు అంటే ఉత్తర చైనాకు దక్షిణ చైనాలో నాన్కింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నాన్కింగ్ లో డాక్టర్ సన్ యాట్ సేన్ ప్రభుత్వం ఏర్పాటు చేశాడు.
ఉత్తర చైనాలో మంచు రాజులు, కింగ్ డైనాసిటీ రాజులు పరిపాలిస్తున్నారు. దానికి ఆర్మీ జనరల్ గా ఉన్నటువంటి వాడు యువాన్ షేకై. వాడు బలంగా ఉన్నాడు, అతని మిలిటరీ చాలా బలంగా ఉంది. కాబట్టి నాన్ కింగ్ గవర్నమెంట్ మరి దక్షిణ చైనాలో ఉన్న నాన్ కింగ్ గవర్నమెంట్ డాక్టర్ సన్ యాట్ సెన్ ఆధ్వర్యంలో ఉన్నది. ఉత్తర చైనాలో మరి క్వింగ్ డైనాసిటీ లేదా మంచు డైనాసిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి చైనాలో ఉన్నటువంటి రెండింటి మధ్యలో కొట్లాట మొదలయ్యింది. ఈ కొట్లాట డాక్టర్ సన్ యాట్ సెన్ కాంప్రమైజ్ తోటి యువాన్ షేకైకి ఉత్తర చైనా అధిపతి, మిలిటరీ అధిపతి అయినటువంటి వానికి అధికారం ఇస్తూ మంచు చక్రవర్తులు దిగిపోయేటట్టు చేశాడు. అది 1911 రెవల్యూషన్లో జరిగింది. కానీ 1911 రెవల్యూషన్ జరిగింది, మరి రిపబ్లిక్ వ్యవస్థ వస్తుంది తర్వాత అని అనుకున్నారు. కానీ ఆ వచ్చినటువంటి యువాన్ షేకై ఏం చేసిందంటే, వాడు మరి మిలిటరీ అధికారంతో వచ్చాడు కాబట్టి మిలిటరీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని చైనా మొత్తం నాన్ కింగ్ గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు దక్షిణ చైనా గవర్నమెంట్ లేదు. మరి ఉత్తర చైనాలో మరి గవర్నమెంట్, ఏక గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత యువాన్ షేకై బలమైనటువంటి ఒక సైన్యంతో పరిపాలించి మిలిటరిస్టిక్ గవర్నమెంట్ను, ఈ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ సప్రెస్ చేయటం మొదలుపెట్టాడు. దాంతో ఆ జరన్ అనే వాడు యొక్క రిపబ్లికన్ ప్రజాస్వామ్యం స్థాపించాలనేటువంటి వాడిని చంపించడం కూడా, అసాసినేషన్ కూడా చేయించాడు యువాన్ షేకై. సో ఆ విధంగా రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్, రిపబ్లికన్ వ్యవస్థ కావాలన్నటువంటి యొక్క డాక్టర్ సన్ యాట్ సెన్ అనుయాయులు అందరూ, డాక్టర్ సన్ యాట్ సెన్ కూడా అందరూ కూడా తమ యొక్క భావాలు, తమ ఐడియాలజీ ప్రకారంగా గవర్నమెంట్ రావట్లేదని చెప్పి వాళ్ళు యువాన్ షేకైకి ఎదురు తిరిగి కొమింగ్టన్ పార్టీ అనే నేషనలిస్ట్ పార్టీ అనే ఒక పార్టీని ఏర్పాటు చేసుకుంటారు. ఆ విధంగా కొమింగ్టన్ వర్సెస్ యువాన్ షేకై కొన్ని రోజులు 1916 దాకా జరిగింది. ఆ తర్వాత యువాన్ షేకై పోయినాడు. కొమింగ్టన్ పార్టీ, నేషనలిస్ట్ పార్టీకి అధిపతి అయినటువంటి చాంగ్ గై షేక్ గవర్నమెంట్ వచ్చింది. సో మరి ఇలాంటి టైంలో ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతుంది. ఒకవైపు ప్రభుత్వాలు మారుతున్నాయి. ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో చైనా దేశం పార్టిసిపేట్ అయ్యి, మరి చైనా దేశం ఏమనుకున్నదంటే, ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో వుడ్రో విల్సన్ భావాలు లేదా అమెరికన్ యొక్క సపోర్ట్ తోటి తమ దేశం ఇంతకుముందు ఇచ్చినటువంటి యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ను వాటిని వెనక్కి తీసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా జపాన్ ఫస్ట్ వరల్డ్ వార్లో సీక్రెట్ సందులు చేసుకుంది చైనా తోటి. చైనా సీక్రెట్ సందులు చేసుకొని షాండోంగ్లో రైల్వే నిర్మాణం చేస్తానని, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తానని చెప్పి సీక్రెట్ సందులతోటి ఫైనాన్స్ డబ్బులు కావాలి చైనా గవర్నమెంట్. దాని బర్బాద్ స్థితిలో ఉన్నటువంటి చైనా గవర్నమెంట్ను అడ్డు పెట్టుకొని జపాన్ సీక్రెట్ సందులు చేయించుకొని రైల్వే నిర్మాణం షాండోంగ్ ప్రాంతంలో చేయడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క రైల్వే నిర్మాణం షాండోంగ్ ప్రాంతంలో కొన్ని జపాన్కి ఇస్తానని ఒప్పుకోవడం, సీక్రెట్ సందులు చేసుకోవటం, ఇవన్నీ మరి జరుగుతున్నది. ఒకవైపు చైనా యుద్ధంలో ఫస్ట్ వరల్డ్ వార్లో పార్టిసిపేట్ అయింది, ఇంకోవైపు జపాన్ యొక్క అధికారం మంచూరియాలో లేదా షాండోంగ్ ప్రాంతంలో ఏర్పాటు చేయ బలమైనటువంటి యొక్క జపాన్ కూడా ఇంపీరియలిస్ట్ దేశం అయింది. కాబట్టి ఇంపీరియలిస్ట్ దేశం ఈ యొక్క మంచూరియాలో తమ ప్రభావాన్ని నెలకొల్పుకోవాలని అది ఊవిల్లుతుంది. అట్టనే జర్మనీలో ఉన్నటువంటి యొక్క జర్మనీ ఆధీనంలో ఉన్నటువంటి షాండోంగ్ ప్రాంతంలో కూడా రైల్వేలు నిర్మించే కార్యక్రమం మరి జపాన్ తీసుకొని అక్కడ రైల్వేలు నిర్మించింది సీక్రెట్ సంధి చేసుకొని. సో ఆ విధంగా ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది. ఫస్ట్ వరల్డ్ వార్లో జర్మనీ, ఇంగ్లాండ్, మరి ఫ్రాన్స్ గెలిచినాయి. ఇటలీ, మరి ఆస్ట్రియా, మరి జర్మనీ, ఆస్ట్రియా మాత్రం ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో ఈ చైనా దేశంలో ఉన్న షాండాంగ్ ప్రాంతాన్ని లో
ఆ ప్రాంతంలో అది జర్మనీ ఓడిపోయి, జపాన్ చేతిలో జర్మనీ ఓడిపోయింది. ఇక్కడ షాంటుంగ్ ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా తమ ఆధీనంలోకి వస్తుందని చెప్పి ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత జరిగేటువంటి యొక్క వర్సేల్ సంధిలో, ప్యారిస్ లో జరిగేటువంటి వర్సేల్ సంధిలో క్వశ్చన్ ఆఫ్ షాంటుంగ్ ఇప్పుడు ఎవడు యువాన్ షేక్ పోయి కొమింటాంగ్ పార్టీ వచ్చింది. మరి ఆ తర్వాత మరి కొమింటాంగ్ పార్టీ మరి ఈ యొక్క ప్యారిస్ సంధిలో, వర్సేల్ సంధిలో మరి చైనీయులు ఎంతో యుద్ధంలో పార్టిసిపేట్ అయ్యి ఈ యుద్ధంతో చైనాలో ఈ యొక్క యుద్ధము తర్వాత అప్పటికి వచ్చినటువంటి ఎడ్యుకేషను, అప్పటికి వచ్చినటువంటి యొక్క మర్చెంట్స్, వర్తక వ్యాపారం వృద్ధి చెందడం తోటి ఒక క్యాపిటలిస్ట్ వర్గం, ఒక నూతన బూర్జువాయిస్ వర్గము, మరి అధికారులలో కూడా ఈ ఇంటర్నేషనల్ యుద్ధం, వుడ్రో విల్సన్ భావాలు ఈ అన్నిటితోటి చైనా దేశంలో ఉన్నటువంటి యొక్క ఇంటలెక్చువల్స్, స్టూడెంట్స్, పెకింగ్ యూనివర్సిటీ స్టూడెంట్స్, మర్చెంట్స్, మరి వర్కర్స్, వర్కింగ్ క్లాస్, మిగతా మరి జెంట్రీ, మరి ఆ యొక్క ఉద్యోగస్తులు కూడా చైనాలో అవేర్నెస్ వచ్చింది. నూతన ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి రీఫార్మ్ తోట ఈ అవేర్నెస్ వచ్చి వాళ్ళు వర్సేల్ సంధిలో తమకు న్యాయం జరుగుతుంది అనుకున్నారు. కానీ జపాన్ ఏం చేసింది షాంటుంగ్ ప్రాంతం మొత్తం తనకే వస్తుంది అని అది 21 డిమాండ్స్ పెట్టింది. 21 డిమాండ్స్లలో ముఖ్యమైనది ఏంటంటే షాంటుంగ్ ప్రాంతం అంతా కూడా తమదే అని పెట్టింది. తమదే ఎట్లయితుంది? ఈ వుడ్రో విల్సన్ ఏమన్నాడంటే ఎవరి ప్రజల యొక్క అభిష్టానం మేరకు ఆ ప్రాంతం జర్మనీ ఓడిపోయింది, అక్కడ ఆ ప్రాంతాలను ఇచ్చేయాల్సి వచ్చింది కాబట్టి జర్మనీ ప్రాంతాలు ఈ జపాన్ ఆక్రమించుకోవడానికి వీలు లేదు. ఆ ప్రాంతాలు మొత్తం ఈ యొక్క గెలుపొందిన రాజ్యాలకు ఇవ్వాలి. ఆ రాజ్యాలు మళ్ళీ అవి చైనాకి ఇచ్చేస్తున్నాయి అని చెప్పి ఫారిన్ సెక్రటరీ ఆఫ్ యుఎస్ వాడు ప్రకటించాడు. వుడ్రో విల్సన్ సెల్ఫ్ డిటర్మినేషన్ సిద్ధాంతం ప్రకారంగా, వుడ్రో విల్సన్ ప్రకారంగా మరి ప్రజల అభీష్టం మేరకు నిర్ణయాలు జరగాలని వాడు చెప్పాడు. కానీ 1915లో సీక్రెట్ ఆర్గనైజేషన్ మరి ఒప్పందంలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ జపాన్కు గ్యారంటీ ఇచ్చినాడు. 1915 సీక్రెట్ ఒప్పందం చైనా గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తున్నాడు. ఫోర్స్ఫుల్గా రుద్దిండు చైనా మీద. 1915లో రుద్దిండు ఫోర్స్ఫుల్గా. దాన్ని సీక్రెట్గా ఫోర్స్ఫుల్గా ఈ అన్ని ఉన్నాయి కాబట్టి అప్పుడు సందుల ప్రకారంగా మరి ఇది చెల్లదు అనేటప్పటికీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఏం చేయలేకపోవడం. ఇంకా ఈ విధంగా జరిగేటువంటి కాలంలో 1905లో ఈ జపాన్ ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా, అమెరికన్ ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా కూడా మర్చెంట్స్ బైకాట్ అండ్ స్వదేశీ ఇండియాలో లాగా ఒక ఉద్యమం కూడా వచ్చింది. 1900 బైకాట్ ఆఫ్ జపనీస్ గూడ్స్, బైకాట్ ఆఫ్ అమెరికన్ గూడ్స్ అనేది. అంటే అలాంటి యొక్క జాతీయ భావం చైనాలో కూడా ఆవిర్భవించింది. ఏ విధంగా ఎందుకు ఆవిర్భవించింది? న్యూ ఎడ్యుకేషన్ తోటి, న్యూ ఇంటలెక్చువల్ పెకింగ్ యూనివర్సిటీ 1895లోనే వచ్చింది. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఆ ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, మరి మిగతా డిగ్రీ కాలేజెస్ 13 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి చైనాలో. ఆ డిగ్రీ కాలేజీలో ఉత్పన్నమైన స్టూడెంట్స్, మరి ఇంటలెక్చువల్స్ తోటి 1905లో కూడా ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి బైకాట్ మూవ్మెంట్, యాంటీ జపనీస్ గూడ్స్, యాంటీ అమెరికన్ గూడ్స్ బైకాట్ మూవ్మెంట్ కూడా మొదలైంది. మర్చెంట్స్ చేశారు. ఆ తర్వాత వర్సేల్ సంధిలో జరిగేటువంటి అవమానానికి వ్యతిరేకంగా పెద్ద మూవ్మెంట్
వర్సేల్ సంధిలో వర్సేల్ సంధి శాంటుంగ్ క్వశ్చన్ వర్సేల్ సంధి శాంటుంగ్ క్వశ్చన్ వర్సేల్ సంధిలో జరిగేటువంటి అవమానాన్ని వ్యతిరేకిస్తూ ఇంటలెక్చువల్ మూవ్మెంట్ చైనాలో పెద్ద మూవ్మెంట్ బయలుదేరింది. అవుట్ క్రై, ప్రజలలో అందరూ కలిసి అవుట్ క్రై. 3,000 మంది స్టూడెంట్స్, మరి యూనివర్సిటీ, పెకింగ్ యూనివర్సిటీ స్టూడెంట్స్, మరి మిగతా 13 కాలేజెస్లో స్టూడెంట్స్, మర్చెంట్స్, మరి ఈ యొక్క చైనీయాలో ఉన్నటువంటి యొక్క సివిల్ అడ్మినిస్ట్రేటర్స్, సివిల్ సర్వెంట్స్, మరి ఇది మిగతా వర్గాలన్నీ ఇంటలెక్చువల్స్, స్టూడెంట్స్, మర్చెంట్స్ అందరూ కలిసి ఒక పెద్ద మూమెంట్ ఇది జపాన్ ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా మరి ఈ యొక్క వర్సేల్ సంధిలో షాంటుంగ్ ప్రాంతం అంతా కూడా జపాన్కు అప్పచెప్పడానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం పెళ్ళుక్కింది. ఎక్కడ చైనాలో పెద్ద ఉద్యమం. దాన్నే మే 4th రెవల్యూషన్, మేధో విప్లవం అంటారు దాన్ని. మే 4th రెవల్యూషన్, మేధో విప్లవం. స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్, ఇంటలెక్చువల్స్, మర్చెంట్స్, వర్కింగ్ క్లాస్ అందరు ప్రజలు, ఉద్యోగస్తులు, మిలిటరీ అందరు ప్రజలు పెద్ద ఉద్యమం, నేషనలిస్ట్ భావాలు, మేధో విప్లవం మొదలైంది. ఆ విప్లవంతో ఆ విప్లవ స్టూడెంట్స్ ఏం చేశారంటే వాళ్ళు ఈ యొక్క అప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద, అధికారుల యొక్క బిల్డింగ్స్ మీద అటాక్ చేయటం మొదలుపెట్టారు. బిల్డింగ్స్ అధికారుల మీద ఏది ప్రో జపనీస్కు ఉన్నటువంటి, ప్రో ఇంపీరియలిస్ట్కు ఉన్నటువంటి యొక్క అధికారులు ఎవరైతుందో ఈ గవర్నమెంట్లో, చైనా గవర్నమెంట్లో ఉన్న అధికారులను వ్యతిరేకంగా ఉద్యమం, వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయటం, ప్రొటెస్ట్ మూమెంట్స్ దాడి చేయటం, వాళ్ళ ఇళ్ల మీద అటాక్ చేయటం, ఒక అధికారిని చంపటం, మిగతా అధికారి పారిపోవటం, ఏదైతే చేయటం, వేరే ప్రొటెక్షన్ కోసం పారిపోవటం, ఇలా అక్కడ అట్లాంటి అధికారులు రిజైన్ చేయాలని చెప్పి పెద్ద ఉద్యమం. ఆ విధంగా 3 అధికారులు రిజైన్ చేయించారు. ఇది అప్పుడున్నటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్, మరి 12 మంది క్యాబినెట్ వాళ్ళు కూడా రిజైన్ చేశారు. సో ఆ విధంగా మరి డెలిగేట్స్ ఎవరైతే వర్సేల్ సంధికి పంపినటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్సేల్ సంధి మీద జపాన్కు అన్ని ఈ షాంటుంగ్ ప్రాంతాన్ని అప్పచెప్తూ ఇచ్చిన తీర్మానానికి వ్యతిరేక దాని మీద సంతకం చేయొద్దు అనేటువంటి యొక్క డిమాండ్స్, ఈ యొక్క మే 4th రెవల్యూషన్ కొన్ని డిమాండ్స్ చేసింది. ఈ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని కూడా పోతాయి. ఇవన్నీ కూడా అన్ఈక్వల్ ట్రీటీస్ అన్ని విదేశీయులు, యూరోపియన్లు తమ మీద రుద్దారు. ఇప్పుడు జపాన్కు కాదు, మిగతా యూరోపియన్స్ కూడా ఏ అధికారం చైనా మీద లేదు. చైనా సార్వభౌమత్వము, ఇంటిగ్రిటీ చైనాదే ఉంటుంది అని చెప్పి ఈ మేధో విప్లవం యొక్క స్టూడెంట్స్, మేధావులు, మేము మే 4th మూవ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని డిమాండ్స్ పెట్టారు. ఈ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అన్ని కూడా రద్దయితాయి. ఇంకా ఆ టైంలో 1917లో రష్యన్ రెవల్యూషన్ కూడా జరిగింది. రష్యన్ రెవల్యూషన్ జరిగి, రష్యన్ రెవల్యూషన్ తోటి రష్యాలో లెనిన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్నిటి ఇంతకుముందు సబార్డినేషన్ సంధులు అన్నిటిని కూడా వదులుకొని రష్యా సార్వభౌమత్వ దేశం అయింది. సో దానికి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఏది మే 4th మూవ్మెంట్, 1919 మే 4th మూవ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, రష్యన్ ఇన్ఫ్లుయెన్స్, కమ్యూనిజం యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆ విధంగా కమ్యూనిజం ఇన్ఫ్లుయెన్స్ అయిందని కూడా వర్సేల్ సంధిలో గెలుపొందినటువంటి యొక్క ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ మరి కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది దీని మీద అని కూడా వాళ్ళు కూడా భావించారు. ఈ యొక్క ఆ విధంగా ఆ చైనా యొక్క డిమాండ్స్ అన్ని రిజెక్ట్ చేస్తూ జపాన్ సపోర్ట్ చేయటం, దానితోటి ఇంటలెక్చువల్ రెస్పాన్స్ అవుట్ క్రై మొత్తం పెద్దగా వచ్చి అక్కడ డెలిగేషన్ సంతకాలు చేయకుండా తిరిగి వచ్చేసింది.
తిరిగి వచ్చేసింది. ఆ డెలిగేషన్ సంతకాలు చేయకుండా తిరిగి వచ్చేసింది. ఇది వర్సేల్ సంధి మీద తిరిగి సంతకం చేయలేదు. దాంతో ఈ యొక్క గెలుపొందిన దేశాలలో కూడా చైనా దేశంలో పెళ్ళుబికినటువంటి యొక్క జాతీయ భావాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఫ్లెక్సిబుల్గా ఉండాలని అమెరికా ఫోర్స్ చేసినప్పటికీ ఈ అంతకుముందు జపాన్ మిత్రులుగా ఉన్నటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి జపాన్కు అన్ని అధికారాలు పట్టి పెట్టడంతో దాంతో పెద్ద అవుట్ క్రై, ఇంటలెక్చువల్ రెస్పాన్స్ అండ్ అవుట్ క్రై మొదలైంది. మే 4th మూవ్మెంట్ జరిగింది. మే 4th మూవ్మెంట్ తోటి ఆ డెలిగేషన్ సంతకాలు చేయలేదు ఆ యొక్క వర్సేల్ సంధి మీద. ఆ యొక్క గవర్నమెంట్ మరి ఈ యొక్క సంధిని ఒప్పుకోలేదు. సో అలాంటి టైంలో మరి ఇంకా చైనా థ్రెట్, వార్లార్డిజం కూడా ఉంది. వార్లార్డిజం థ్రెట్ టు ది చైనాస్ నేషనల్ యూనిటీ. వార్లార్డిజం థ్రెట్ టు నేషనల్. అయితే చైనాలో వార్లార్డిజం అంటే చైనా గవర్నమెంటులో ప్రావిన్సెస్ ఉన్నాయి. ప్రావిన్షియల్ అధికారులు మిలిటరీని పెట్టుకొని వాళ్ళు అందరూ కలిసి చైనా దేశము యునైటెడ్ దేశంగా ఉండాలని అనుకుంటున్నారు. కానీ అది ఎవరి ఆధ్వర్యంలో ఉండాలి అనే ఏకీభావం లేదు. చైనా దేశంలో ఉండే ప్రజలందరూ కూడా చైనా యూనిఫికేషన్ ఆఫ్ చైనాను కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ చైనాలో ఉన్నటువంటి ప్రొవిన్షియల్ వార్లార్డిజం ఏదైతే ఉందో, ప్రావిన్సెస్ లో మిలిటరీ అధిపతులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క అధికారాన్ని వదులుకోలేకుండా తమ ఆధీనంలోనే యూనిటీ జరగాలి, వాళ్ళ మధ్యలోనే ఐక్యభావం లేకుండా పోయింది. అది ఏమైంది? థ్రెట్ టు ది చైనీస్ నేషనల్ యూనిటీ. ఆ యొక్క పెద్ద చైనాల యొక్క జాతీయ భావానికి, ఐక్యతకు అదొక భంగపాటుగా మారింది. ఈ వార్లార్డిజం బికమ్స్ థ్రెట్ టు ది చైనీస్ నేషనల్ యూనిటీ. మరి ఏది ఏమైనా స్పిల్ ఓవర్ ది ఇంటలెక్చువల్ క్రై జరిగింది. ఇంటలెక్చువల్ క్రై మరి బాగా వ్యాపించింది మొత్తం. యాంటీ ఇంపీరియలిజం. మరి మంచుడైన స్థితి ఎప్పుడో పోయింది. మరి యాంటీ ఇంపీరియలిజం, నేషనలిస్ట్ గవర్నమెంట్ వచ్చింది. కానీ ఈ యొక్క వర్సేల్ సంధిలో జరిగినటువంటి అవమానాలను తట్టుకోలేక ఈ యొక్క జాతీయ భావం అంతా కూడా పెళ్ళుకి క్యాటలిస్ట్గా పనిచేసి మొత్తం చైనా దేశం అంతా కూడా ఆకి ఏమైంది? ఈ వార్లార్డిజం ఈ అన్నిటితోటి ఏమైంది? ఈ యొక్క ప్రొవిన్షియల్ అటానమీ ఇవన్నీ ఉండటంతో చైనా ఈ యొక్క రష్యాలో ఉన్న రష్యా దేశం ఏమైతే ఉందో, రష్యా అంతకుముందు చైనాలో ఉన్నటువంటి యొక్క తన ప్రభావ మండలాలు కూడా ఉండే రష్యా కూడా ఆ ప్రభావ మండలాలను రష్యా వదులుకోవడంతో రష్యన్ సోవియట్స్ ఎట్లయితే వదులుకున్నాయో మిగతా వాళ్ళు కూడా వదులుకోవాలి అని చెప్పి ఇది బలంగా పెట్టింది చైనా దేశం. కాబట్టి మిగతా వాళ్ళు వదులుకోలేదు. కాబట్టి చైనీస్ సోవియట్స్ యొక్క లెనిన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సోవియట్స్ ఇన్ఫ్లుయెన్స్, కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఈ చైనా మీద పడి ఈ యొక్క చైనా ప్రాబ్లం సొల్యూషన్ ఏంటంటే కమ్యూనిస్టు గవర్నమెంట్. అంటే కమ్యూనిస్టు లాంటి యొక్క సోవియట్ లాంటి గవర్నమెంట్ అయితే దీనికి సొల్యూషన్ వస్తుంది అని చెప్పి కమ్యూనిస్టు పార్టీ, నేషనలిస్ట్ పార్టీ కాకుండా ఒక కమ్యూనిస్టు పార్టీ కూడా ఆవిర్భవించింది చైనాలో. సో ఈ విధంగా చైనాలో డెవలప్మెంట్స్, కొమింగ్టంగ్ పార్టీ నేషనలిస్ట్ పార్టీ, రెండవది కమ్యూనిస్ట్ పార్టీ, రెండు బలమైన పార్టీలుగా ఏర్పడ్డాయి. ఈ రెండు బలమైన పార్టీలకు శత్రువులు ఎవరయ్యా అంటే ఒకటి ఇంపీరియలిస్టులు, యూరోపియన్లు, జపాన్. మరి కమ్యూనిస్టులకు కూడా జపాన్
వ్యతిరేకంగా పోరాడాలి, వాళ్ళు కూడా మరి నేషనల్ గవర్నమెంట్ వ్యతిరేకంగా. ఈ విధంగా రెండు పార్టీలు చైనా దేశంలో ఈ మే 4th రెవల్యూషన్ నేషనలిజం, రైజ్ ఆఫ్ నేషనలిజం తోటి రెండు పార్టీలు ఆవిర్భించింది. నేషనలిస్ట్ పార్టీ ఒకటి, మరి కొమింగ్టన్ పార్టీ అని, కమ్యూనిస్ట్ పార్టీ అని ఇంకొకటి, రెండు పార్టీలు ఇక్కడ ఆవిర్భవించినాయి. ఆ విధంగా రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ చైనా ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా అవుట్ క్రై, ఇంటలెక్చువల్ మేధో విప్లవంతో ఇక్కడ మరి నేషనలిజం ఆవిర్భవించి నేషనలిజాన్ని, జాతీయ భావాన్ని, ఈ యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అన్ని పోతాయి. అన్ని పోగొట్టిండ్రు ఎవరు? రష్యా. రష్యా స్వతంత్రం అయిన తర్వాత అన్ని పోయింది. లెనిన్ ఆధ్వర్యంలో అన్ని డిస్కనెక్ట్ చేశాడు. ఏ అప్పులు లేవు, ఏ లేవు, అంత పోయింది. విదేశీయుల పెట్టుబడులు అన్ని కూడా నేషనలైజ్ చేశాడు ఎవరు? లెనిన్. అట్లాంటి యొక్క విప్లవం ఇక్కడ కూడా రావాలని ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది, మరి నేషనలిస్ట్ పార్టీ ఏర్పడింది. రెండు పార్టీలు, బలమైన పార్టీలు ఏర్పడి ఇంపీరియలిజం వ్యతిరేకంగా పెళ్ళుబికిన జాతీయ భావానికి సపోర్ట్ చేస్తూ, రెండు పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ ఈ యొక్క 1920-21లో ఇలాంటి మేధో విప్లవం, రైజ్ ఆఫ్ నేషనలిస్ట్ భావాలు చైనాలో ఆవిర్భవించి తమ దేశాన్ని తామే స్వతంత్ర దేశం, సావర్ణిటీ ఉండాలి, సావర్ణిటీ దేశం తమది కూడా, తమకు అన్ని హక్కులు ఉంటాయి, ఏ దేశానికి కూడా తమది లొంగదని చెప్పి ఒక స్వతంత్ర భావాలు చైనా దేశంలో బలమైనంగా నాటుకుపోయింది. అది మనం ఈరోజు ఈ యొక్క లైవ్ ఛానల్లో డిస్కస్ చేసినాము. అది